హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజైతే నేను ఆనపకాయ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నానండి. అందుకని ఆనియన్స్ 3 or 4 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. అంటే మాకు నార్మల్గా ఉండాలి, కారం ఎక్కువ కాకుండా. అందుకని నేను 3 తీసుకున్నాను. ఈ చిన్న ఆనపకాయ, ఈ 3 కలిపి కర్రీ అయితే చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్స్ అవి కట్ చేద్దాం. ఓకే అండి, ఇదిగోనండి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి ఇందులో వేసాను. ఆనపకాయ ముక్కలు అయితే కట్ చేశానండి. ఇంకా ఇంకో సగం అయితే కట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం అయితే కట్ చేసేద్దాము. ఇదిగోనండి మొత్తం ఆనపకాయ ముక్కలు అయితే కట్ చేస్తాను. నేను ఈ కత్తిపేటతో కోసుకుంటానండి కూర్చుని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాండీ పెట్టి ఉల్లిపాయలు అవి వేయిద్దామండి. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసాం కదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కూడా బాగా దోరగా అంటే రెడ్డిష్గా వచ్చేటట్టుగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నుండి ఆయిల్ వేసాం కదా, ఇప్పుడైతే మనం రెడ్డిష్గా అయ్యేటట్టుగా ఫ్రై అయితే చేయాలి ఆనియన్స్ని. అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇదిగోనండి ఉల్లిపాయలు అయితే బాగా రెడ్డగా అయితే వేగిపోయినాయి. పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు వచ్చి ఆనపకాయ ముక్కలు అయితే వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు క్యాప్ అయితే పెట్టేసి ఇంకా బాగా మగ్గిద్దామండి. నేనైతే సిమ్లో పెట్టాను మెల్లిగా మగ్గుద్దని ఆనపకాయ ముక్కలన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఇప్పుడైతే సిమ్లో పెడదాము. ఇప్పుడైతే నేను మా టేస్ట్కి తగ్గట్టుగా నేను 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేస్తానండి. మా ఇంట్లో ఎక్కువ సాల్ట్ అయితే ఉప్పు అయితే పడదు ఎక్కువగా వేసుకుంటే, అందుకని 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. కొంచెం పసుపు, వన్ స్పూన్ కారం, 1 or 2 స్పూన్స్ అండి, మీ ఇష్టం. మీ టేస్ట్ని బట్టి, మీ ఫ్యామిలీలో తినే నెంబర్స్ని బట్టి చూసుకుని వేసుకోండి, మీకు సరిపడినంత. ఓకేనా ఫ్రెండ్స్, ఉప్పు కారం పసుపు కూడా వేసేసానండి. ఆనపకాయ కర్రీ ఇప్పుడు కొద్దిసేపు అయితే మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఓకేనండి, ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేద్దాము. ఈ నీళ్ళన్నీ డ్రై అయిపోయాక కొంచెం పాలు అయితే వేద్దాం. అప్పుడు కమ్మగా ఉంటుంది కర్రీ అయితే, ఆనపకాయ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనండి, ఇప్పుడైతే కర్రీలో ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది.
ఇప్పుడు కొంచెం పాలు పోసుకోవచ్చు. పాలు అయితే కొంచెం పోస్తున్నానండి. ఎందుకంటే కొంచెం కమ్మగా ఉంటుంది ఆనపకాయ కర్రీ. ఇది కూడా దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా అయిపోయినట్టే కర్రీ అంతా కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోనండి, పాలు కూడా వేసాం కదా. కర్రీ అయితే ఇప్పుడు దగ్గర పడిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. కమ్మగా ఉంటుందండి, కారం అయితే ఉండదు ఆనపకాయ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తాను టేస్ట్ అయితే ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కమ్మగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వర్ణలత శారీ కుచ్చు ఛానల్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.